నమస్తే. సో ఎంపీ ఎలక్షన్స్ ముగిసినాయి, ఎమ్మెల్సీ ఎలక్షన్స్ ముగిసినాయి. సో పబ్లిక్ ఆలోచిస్తా ఉన్నది ఈ మధ్య కాలంలో రాష్ట్ర ప్రభుత్వం ఏం చేయబోతా ఉంది. ముఖ్యంగా 6 గ్యారెంటీల విషయంలో పబ్లిక్ ఆలోచిస్తా ఉన్నారు. మొన్నటిదాకా ఎలక్షన్స్ హడావిడి ఉండే, ఇప్పుడు ఇప్పటివరకు ఎలక్షన్స్ లేవు కాబట్టి 6 గ్యారెంటీలు అమలు చేసే అవకాశం ఉంటుందా? ముఖ్యంగా రేవంత్ రెడ్డి సర్కార్, కాంగ్రెస్ ప్రభుత్వం ఒక మాట చెప్పింది అసెంబ్లీ ఎలక్షన్ల కంటే ముందు, అవినీతి పనులని ఏ ఒక్కరిని కూడా వదిలిపెట్టాం, సో ఖచ్చితంగా వాళ్ళ అవినీతిని కక్కిస్తాం, జైల్లో పెడతామన్న మాట చెప్పినప్పుడు పబ్లిక్ కూడా 10 సంవత్సరాల కాలం పాటు ఏ కుటుంబం అయితే ఇబ్బంది పెట్టిందో ఆ కుటుంబం కూడా ఒక్కసారి ఇబ్బంది బట్టి చూడాలన్న ఆలోచనలో పదిలినట్టు కనిపిస్తా ఉంది. సో ఆ దిశగా రేవంత్ సర్కార్ అడుగులేస్తా ఉందా? ఈ మధ్య కాలంలో విద్యుత్ కొనుగోళ్ల అంశం తెరపైకి వచ్చింది. కేసీఆర్ కి ఈరోజు చివరి రోజు, దానికి సంబంధించి వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉంది. వివరణ ఇస్తారా, ఇవ్వకపోతే నెక్స్ట్ జరిగిపోయే పరిణామాలు ఎట్లా ఉంటాయి, ఇవన్నీ అంశాలపైన మాట్లాడదాం. మనతో పాటు తెలంగాణ ఉద్యమకారుడు గ్రావీ ఎన్ఐ గారు మనతో పాటు ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే. నిజంగా ఎంపీ ఎలక్షన్స్ అయిపోయినాయి, ఎమ్మెల్సీ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎలక్షన్స్ కూడా అయిపోయినాయి. సరే, ప్రజల తీర్పు ఏ పార్టీకి ఇచ్చినా కానీ ఎలక్షన్స్ అయితే ముగిసింది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ముందు ఒక పెద్ద లక్ష్యం ఉన్నట్టే కదా, ఇచ్చిన 6 గ్యారెంటీలు పూర్తి స్థాయిలో అమలు చేయాల్సిందే. దానికి తోడు అసెంబ్లీ ఎలక్షన్ల కంటే ముందు ఏ మాట అయితే ఇచ్చిండో రేవంత్ రెడ్డి, అవినీతి పనులపైన చర్యలు ఉంటే ఏ ఒక్కరిని కూడా వదిలిపెట్టమని చెప్పిండు. ఇప్పుడు అంతా ఒక టార్గెట్ గానే కాంగ్రెస్ ప్రభుత్వం పని పెట్టుకొని చేయాల్సిన అవసరం ఖచ్చితంగా ఉందా? ఖచ్చితంగా 6 గ్యారెంటీలకు సంబంధించి కానీ, వాళ్ళ డిక్లరేషన్లకు సంబంధించి కానీ, వాళ్ళు ఇచ్చినటువంటి మొన్న లోక్సభ ఎన్నికల సందర్భంగా వాళ్ళు ఇచ్చిన రైతు రుణమాఫీ విషయం కానీ, ఇంకా వేరే ప్రజలకు సంబంధించిన అంశాల్లో ఏవైతే వాళ్ళు బహిరంగంగా హామీలు ఇచ్చిందో, ప్రకటనలు చేసిందో, సరే మేనిఫెస్టోలో కొన్ని పెట్టవచ్చు, కొన్ని పెట్టకపోవచ్చు, కానీ ఏది ఏమైనా ఈ 6 నెలల కాలంలో వాళ్ళు ఇచ్చినటువంటి అనేక హామీలు ఏవైతున్నాయో, సరే 100 రోజులు అన్నారు, 100 రోజులకి కొద్దిగా ముందుగానే వాళ్ళ కాలం కలిసి వచ్చినట్టు వాళ్ళకి నోటిఫికేషన్ రావడం వల్ల దాన్ని సాగు చూపెట్టి ఇప్పటిదాకా సాగదీసింది. దాదాపు 2 నెలలు ఈ ఎన్నికల తంతుతోటే ముగిసింది. ఇప్పుడు మీరు అన్నట్టు ఖచ్చితంగా 6 గ్యారెంటీల రూపంలో ఉన్న 13 గ్యారెంటీలు ఏవైతే ఉన్నాయో వాటి గురించి ఈ ప్రభుత్వము బాధ్యతగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని, ఇంకా కాకమ్మ కబుర్లు చెప్పకుండా, అరచేతిలో వైకుంఠం చూపెట్టకుండా, వాళ్ళు గనక దీని వైపు అడుగులు వేయకపోతే ప్రజలు ఖచ్చితంగా దీని మీద ఆలోచిస్తారు. దీని మీద ఖచ్చితంగా ఏదో ఒక కార్యాచరణ పూనుకుంటారు అనేదే నాకున్నటువంటి అభిప్రాయం. ఎందుకంటే నేను ఆల్రెడీ చాలా మంది దీని మీద మాట్లాడుతూ ఉన్నారు, చర్చిస్తూ ఉన్నారు, నాతోటి కూడా కొంతమంది అంటా ఉన్నారు, సరే మనము ఇప్పుడు ఈ ప్రభుత్వాన్ని అదనంగా ఇంకా అది చేస్తలేరు, ఇది చేస్తలేరు, ఇంకా మాట్లాడకుండా వాళ్ళు ఇచ్చినటువంటి ఏ హామీలు అవుతున్నాయో, తెలంగాణ ఉద్యమ ఆకాంక్షల నేపథ్యంలో తెలంగాణ ఉద్యమకారులకైతేంది, అమరవీరులకైతేంది, లేకపోతే తెలంగాణ స్వప్నం ఏదైతే ఉందో వాటిని నెరవేర్చుకునే క్రమంలో వాళ్ళు ఇచ్చిన హామీలని 6 గ్యారెంటీల రూపంలో 13 గ్యారెంటీలు సాధించుకోవడానికి అవసరమైతే 6 గ్యారెంటీల సాధన కమిటీ అని ఒకటి ఏర్పాటు చేసుకొని, ఈ 6 గ్యారెంటీల సాధన కమిటీ ద్వారా ఈ ప్రభుత్వం మీద పాజిటివ్గానే, నెగిటివ్ కాదు, రేవంత్ రెడ్డిని బదనాం చేయాలనో, లేకపోతే ఆయనని బజార్కి ఇడవాలనో, లేకపోతే రాస్తా రోకోలు చేయాలి, లేకపోతే ధర్నాలు చేయాలి, లేకపోతే క్యాబినెట్ ఏమో చేయాలి, ఎమ్మెల్యేల మీద ఏమో చేయాలని కాదు. 6 గ్యారెంటీల రూపంలో 13 గ్యారెంటీలు మీరు అమలు చేయడానికి మీరు ముందుకు రండి. ఏమన్నా అభ్యంతరాలు ఉంటే, కష్టం ఉంటే, బాధలు ఉంటే, అడ్డంకులు ఉంటే వాటిని మాతో చర్చించండి, మేము కూడా దాంట్లో ఇన్వాల్వ్ అవుతాము. ఈ సాధన కమిటీ అనేది ఒకటి ఏర్పాటు చేసుకొని ఇక్కడ ఉన్నటువంటి అన్ని సెక్షన్ల వాళ్ళు, అన్ని వృత్తుల వాళ్ళు, అన్ని వర్గాల వాళ్ళు, అన్ని కులాల వాళ్ళు, ఎందుకంటే ఈ 6 గ్యారెంటీ రూపంలో ఉన్న 13 గ్యారెంటీల్లో ఇది 4 కోట్ల ప్రజలకు సంబంధించినటువంటి జీవన్మరణ సమస్య. ఇదేదో ఒక కులానికి, ఒక మతానికి, ఒక వర్గానికి, ఒక జిల్లాకి, ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్కి సంబంధించింది కాదు. ఇది దాదాపుగా ఇక్కడ ఉన్నటువంటి పుట్టి 5 సంవత్సరాల, అంటే పుట్టిన బిడ్డ మొదలుకొని, 5 సంవత్సరాలే కాదు, పుట్టిన బిడ్డ మొదలుకొని పండు ముసలి కాటి కాలు జాపిన వాళ్ళ వరకు కూడా ఈ 6 గ్యారెంటీల రూపంలో ఉన్న 13 గ్యారెంటీల్లో ప్రతిఫలాన్ని పొందేటువంటి అవకాశం అందరికీ ఉంది. కాబట్టి ఇది అందరి సమస్య. ఇది ఏ ఒక్కరి సమస్య కాదు. ఇది జర్నలిస్టులది, లాయర్లది, డాక్టర్లది, నిరుద్యోగులది, విద్యార్థులది, కార్మికులది, రైతులది, ఆదివాసీలది, గిరిజనులది, దళితులది, బహుజనులది, ఉన్నత కులాల అందరిది ఇక్కడ
ఈ ఉన్నది కాబట్టి ఖచ్చితంగా రానున్న రోజుల్లో వాళ్ళు చెప్పిన మాట 100 రోజులు ఎవరికి అడుగు ఈ ప్రజలు ఎవడు పోయి అడగలే నువ్వు 365 రోజులు ఇస్తావా 200 రోజులు ఇస్తావా 100 రోజులు ఇస్తావా అని ఎవ్వరు అడగలే వాళ్ళకి వాళ్ళే చెప్పిండ్రు నువ్వు చెప్పింది ఇప్పటి వరకు అమలు కాలే ఏ ఒక్కటి అమలు కాలే ఏదో ఉత్తగానే బేకారు ముచ్చాలు చెప్తున్నారు 1 2 3 అమలైన అంటున్నారు కానీ ఏది అమలు కాలే అమలవుతున్నది అనే పేరుతోటి నడుపుతూ అప్పులపాలు చేస్తున్నారు కానీ దీన్ని ఇప్పటి వరకు తెలంగాణ గత ప్రభుత్వం చేసినటువంటి తప్పుల్ని సవరించే ప్రయత్నం కానీ గత ప్రభుత్వం చేసినటువంటి అనాలోచిత చర్యలు సవరించడంలో కానీ మీరు అన్నట్టు అవినీతి అక్రమాలు కుటుంబ పాలన కోటరీ పాలన లేకపోతే ఇంకా వాళ్ళ నయం రూపంలో ఉన్నటువంటి గుండాగిరి దౌర్జన్యము హింసాత్మక పరిపాలన ఏం మార్పులు వచ్చినాయి ఏది 6 నెలల కాలంలో ఏదో ఒక రీజన్ తోటి తప్పించుకునే ప్రయత్నం చేస్తారు ఎలక్షన్స్ కూడా లేకపోతే గత పాలకులు ఇబ్బంది పెట్టారు ఒక ఆర్థిక విధ్వంసం చేశారు కాబట్టి అమలు చేయలేకపోతున్న ఒక రీజన్ చెప్పుకుంటూ వచ్చారు ఇప్పుడు ఆ రీజన్ పబ్లిక్ రిసీవ్ చేసుకునే అవకాశం ఉంటుంది ఇప్పుడు కూడా అదే రీజన్ చెప్పుకుంటూ పోయి కాస్త ముందుకెళ్లే ప్రయత్నం చేస్తాయి మొన్నటి ఫలితాలు అవ్వలేదా మొన్నటి ఫలితాలు ఏమి ఇచ్చినాయి నీ తుపాకి రామనేశం పనికిరాదు మాటలు కోటలు దాటిన కాలు గడప దాటకపోతే బిడ్డ దేనికి పనికిరావని చెప్తారు పెద్దోళ్ళు దీనికి మార్క్సు లెనిన్లు మావోలు పూలేలు అంబేద్కర్లు గాంధీలు ఎవరు అవసరం లేదు ఒక సామాన్య రైతు అక్షర జ్ఞానం లేని రైతు కూడా ఈ సూత్రం చెప్తాడు బిడ్డ మాటలు కోటలు దాటితే ఏం రాదురా కాలు గడప దాటాలి అని చెప్తారు నీ ఆచరణ నిరూపించబడాలంటారు మనకి ఇప్పుడు ఆచరణలో ఆయన వాళ్ళు ఏం చేయలేదు కాబట్టి ప్రజలు కూడా ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉండి బిడ్డ నువ్వు కనుక ఇట్లనే ఇంకా మాటలు చెప్పినాయి పూటలు గడవకపోతే మన పెద్దోళ్ళు చెప్తారు చూడు ఒడ్డు చేరేదాకా ఓడమల్లన్న ఒడ్డు చేరిన తర్వాత గోడమల్లన్న ఆట కానీ ఈ రిజల్ట్స్ తోటి ఎంపీ రిజల్ట్స్ తోటి మీరు అన్నట్టు కాంగ్రెస్ పార్టీ ఎక్కడ కూడా ఇబ్బంది పడుతుంది కనిపిస్తలేదు వాళ్ళు ఏం చెప్తా ఉన్నారంటే ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ బీజేపీ 2 కలిసి పోటీ చేస్తే మేము సింగిల్ గా పోటీ చేసాం మా ఓట్ బ్యాంక్ మాకుంది 2 సీట్లలో ప్రజలు మాకు అవకాశం ఇచ్చినారు అన్నమాట కాంగ్రెస్ పార్టీ చెప్తా ఉంది కారణాలు వెతుక్కోవడానికి సాకులు వెతుక్కోవడానికి ఎన్నైనా చెప్పొచ్చు కానీ అది నడవదు అది నువ్వు వచ్చిన ప్రభుత్వము నువ్వు సక్రమంగా గనుక పాలన చేస్తే ఎవరెంతమంది గెలిస్తే నీకెందుకు నువ్వు గెలిచినవా లేదా నువ్వు ఏమైనావు అనేది ముఖ్యంగానే వాడు వీడు గెలిచిండు వీడు వాడికి చేసిండు వాడిని వీడికి చేసిండు ఈ తొండి పంచాయతీ వద్దు నువ్వు నీ పర్ఫార్మెన్స్ చెప్పు నువ్వు చెప్పినవి నువ్వు చేసినవా లేదా నువ్వు ప్రజలు వాటిపైన ఏ విధమైనటువంటి ఆలోచనలో ఉన్నారు ఏ విధమైనటువంటి వ్యతిరేకత ఉన్నారు అనేది నీకు తెలుస్తుందా ఈ ప్రభుత్వానికి ఎవరికైనా తెలుస్తుందా ఇప్పటి వరకు కూడా స్కూల్ తెరిచినాయి ఇప్పటి వరకు మీరు ఇంతకుముందు మనం అనుకున్నట్టు విద్యాశాఖ మంత్రి లేడు విద్యాశాఖ మంత్రిని నియమించడానికి బడ్జెట్ అయితే అవసరం లేదు కదా నియామకం చేయడానికి బడ్జెట్ కావాలన్నా ఇవే ఫలానా పని చేయాలంటే 5,000 కోట్లు కావాలా 10,000 కోట్లు కావాలా లేకపోతే 50,000 కోట్లు కావాలా కాబట్టి బడ్జెట్ లేదు కాబట్టి ఆ పని టేకప్ చేయలేదని అంటే అర్థం ఉంటుంది విద్యాశాఖ మంత్రిని కేటాయించకపోవడానికి నీ విద్య పట్ల ప్రజల విద్య పట్ల సామాన్య ప్రజల విద్య పట్ల ఎంత మీకు శ్రద్ధ ఉందని అపడతలేదా రీజన్ ఏమై ఉంటుంది సార్ విద్యాశాఖ మంత్రి ఇప్పటివరకు నియమించకపోవడానికి గల కారణం ఏమై ఉంటుంది అంటే సరైన ఒక నాయకుడు దొరకట్లేదనా నిర్లక్ష్యం ఏమైతే లేకపోతే ఏంది అన్ని నేనే కదా సర్వరోజని వారు నేనున్నా కదా జిందా తులస్మాత్ లెక్క అని ఇప్పుడు నోరు నోందే ఊరు అన్న టోపీ ఆయనకు నోరున్నది ఆయన లెక్క ఇంకోటి నోరు రాగానే ఇప్పుడు ఒక గీత గీస్తాం ఈడ ఈ గీత పక్కన పెద్ద గీత గీసిందాక ఇదే పెద్దది ఇంకోటి దీని పక్కన పెద్ద గీత వచ్చింది అనుకో అప్పుడు ఇది చిన్న గీత అవుతుంది కాబట్టి ఈ రోజుకి ఆయన ఈ మొత్తం ఈ ఆటలో ఆయన మాటల్లో లేకపోతే జిందాబాదులు ముర్దాబాదులు కొట్టించుకోవడంలో లేకపోతే తమ్మిని బిమ్మిని చేయడంలో కొంతవరకు ఉన్నాడు ఒకప్పుడు ఏమన్నాడు అసలు కేసీఆర్ ఉపన్యాసం మొదలైతే అందరు టీవీలకు అతుక్కపోయేది
వినడానికి. లేకపోతే బహిరంగ సభల్లో అసలు ఇక కదలపోయేది అక్కడి నుంచి. ఏమైంది పరిస్థితి? కేసీఆర్ ఉపన్యాసం మొదలు కాగానే 5 నిమిషాల్లోనే గ్రౌండ్ ఖాళీ అయిన సంఘటన కూడా చూసినాం. అది ఇప్పుడు కేసీఆర్ కంటే లేకపోతే ఒకప్పుడు వాజ్పేయి గారు ఉపన్యాసం అంటే అసలు పరిగెత్తుకొని వచ్చి వినేది. మోడీ ఉపన్యాసం అంటే అసలు ఇక అది ఎంత గొప్పగా ఉండే. ఇప్పుడు మోడీ టీవీలో అవపడుతుందంటే బంద్ చేస్తారు. సార్, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ అధికారులు రాకుండా ఇంకొక మాట బలమైన అంశాన్ని తీసుకెళ్ళింది. అవినీతి పరులని ఉపేక్షించే పరిస్థితి ఉండదు, ఎవరిని వదిలిపెట్టమని చెప్పింది. ఆ దిశగా రేవంత్ అడుగులు, రేవంత్ రెడ్డి ప్రయత్నం, నన్ను ఒకనాడు జైల్లో పెట్టిండు, ఎవరైతే జైల్లో పెట్టిండో వారి లోపడేయాలన్న ఆలోచనలో రేవంత్ ఉన్నట్టుగా అనిపిస్తా ఉందా, లేకపోతే అందరూ కలిసిపోయినదా? ఏమనిపిస్తుంది మీకు? అంటే ఇప్పటి వరకైతే ఇదంతా కూడా ఒక తూతు మంత్రంగా నడుస్తున్నది. ఎక్కడ కూడా వాళ్ళు చెప్పిన దాంట్లో వాళ్ళు ఏమన్నారు, ప్రజలకు ఉపయోగపడే చర్యలు కొన్ని చేస్తా ఉన్నారు. నెంబర్ 1, బెల్ట్ షాపులు బంద్ చేస్తా అన్నారు. చేసిండా? బెల్ట్ షాపులు బంద్ చేస్తా అని చెప్పి ఎన్ని మాటలు చెప్పిండ్రు. ఏమైనా చేసిండ్రా? అంటే ప్రజలకు ఉపయోగపడేది కావాలా. ఇప్పుడు కమిషన్ల పేరుతోటి నీ కక్ష సాధింపు, నీ గులాన్ని తీర్చుకోవడానికి ఏం చేస్తే ఏమవుతుంది? ఇప్పుడు టీఎస్ని తీసి టీజీ పెట్టినావు, లేకపోతే పాటనేమో చేసినావు, లేకపోతే లోగోనేమో చేసినావు, లేకపోతే ఇంకేదో చేస్తావు. ఎవరికి లాభం దానివల్ల? ప్రజలకు ఏమైనా లాభమా? ప్రజలకు ఎప్పుడు లాభం? నీ బెల్ట్ షాపుల గురించి చెప్పినావు, దాన్ని రద్దు చేసి ప్రజల జీవితాలకు ఏమైనా ఉపయోగపడే పని చేస్తే అది మంచి పని చేసిండు, గొప్ప పని చేసిండు. మా రేవంత్ రెడ్డి అనేమన్నా గొప్పగా మాట్లాడుకుంటారు. అది చేయకపోయా. ధరణి ద్వారా పల్లెలు మొత్తంగా కూడా కక్షలతోటి, ఈర్ష్యలతోటి, ద్వేషాలతోటి కనీస కుటుంబాలు కూడా ఐక్యంగా లేనటువంటి పరిస్థితి వచ్చింది ధరణి వల్ల. ఈ దరిద్రపు ధరణి అని మస్తు మాట్లాడినావు. పల్లెలన్నీ వల్ల కాళ్ళు అయిపోయినాయి అని మాట్లాడినావు. మరి నువ్వు వచ్చి ఇప్పుడు 6 నెలల దానికి ఒక కమిటీ చేసినావు, ఇంకేదో చేసినావు. మళ్ళీ తీసుకుపోయి ఆ దొంగ చేతిలో పెట్టినట్టు ఆయన ఎవరు ఆయన పెట్టినది ఐఏఎస్ ఆయన చేతిలో పెడుతుంది. ఏం చేస్తారు వాళ్ళు? దొంగకు తాళం ఇచ్చినట్టు మళ్ళీ ఆయనే ఆ ప్రభుత్వంలో వాళ్ళే, ఈ ప్రభుత్వంలో వాళ్ళే. ఏం జరుగుతుంది? ధరణి ద్వారా నష్టం జరిగినటువంటి దాన్ని నివారిస్తే ప్రజలకు లాభం. కానీ పబ్లిక్ ఇంత డెప్త్ గా మీరు అన్నట్టు ఆలోచిస్తున్నా సార్? ఖచ్చితంగా. అరే భలే ఉన్నాను. ప్రజల్ని తక్కువ అంచనా వేయకూడదు, ఎప్పుడు వేయద్దు. ప్రజల్ని తక్కువ అంచనా వేస్తే ఎవడైనా సరే కాలగర్భంలో కలిసిపోతాడు. ప్రజలు తండోపతండాలుగా వాళ్ళు రోడ్ల మీద ఎక్కకపోవచ్చు, నిరసన తెలపకపోవచ్చు, లేకపోతే వాళ్ళు వచ్చినప్పుడు ఎమ్మెల్యేలు వాళ్ళు వీళ్ళు నాయకులు వచ్చినప్పుడు ప్రశ్నించకపోవచ్చు. కానీ నిగూఢంగా ఉంటుంది. తెలంగాణ ఉద్యమాన్ని కూడా గట్టిగా అనుకున్నారు. 69లో మొదలైంది, 72లో అసలు ఆ పార్టీనే విలీనం అయిపోయింది. దీన్ని దేకటోడు ఎవడు, దీన్ని పట్టించుకున్నోడు ఎవడు అని విర్రవీగుతూ మాట్లాడిండ్రు. నేను 96, 97లో ప్రారంభించినప్పుడు కూడా నన్ను చూసి ఇంకేమైనా పిచ్చి పట్టిందా అని నవ్వేది. నా దోస్తులే, ఈ తెలంగాణ వాళ్ళే, ఆంధ్రులు కాదు, తెలంగాణ వాళ్ళే. నీకు పిచ్చి పట్టింది, నీకు మెంటల్గా అడివైపోయినావు అనే మాట్లాడేది. కానీ తెలంగాణ ప్రజలు ఉద్యమ సమయంలో పోరాటం చూసారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2 సంవత్సరాల కాలం పాటు 2 times 10 సంవత్సరాల కాలం పాటు కేసీఆర్ పాలన చూసారు. మార్పు కోసం అందరూ ఏకమైతే కాంగ్రెస్ పార్టీ అధికారులకు వచ్చింది. కానీ మార్పు వచ్చిన తర్వాత కూడా పరిపాలన ఆ దిశగా లేకపోవడం వల్ల అది ఎవరు వచ్చినా గింతే ఉంది మన బతుకులను డిసైడ్ అయ్యే అవకాశం ఉంటుంది. అస్సలు గారు, ఎట్టి పరిస్థితుల్లో గారు, ఎప్పుడు కూడా ప్రజలు ఇంకా ఆశతోటి ఇంకెవడన్నా ఇప్పుడు ఏమున్నా ప్రజలకు చాలా స్పష్టం. పెద్ద దొంగలు దించి చిన్న దొంగను ఎత్తుకున్నామని అనుకుంటారు. కానీ గొప్పోడు వచ్చిండు, వీడి వల్ల మొత్తం ఇక సమాజం అంతా ఏమో అయిపోతుంది, తలకిందులు అయిపోతుంది, అన్నీ వస్తాయి అని ఎవ్వరికి ఆశలు ఉండవు. కానీ బేసిక్ ఏంటంటే కనీస విలువలతోటి పాలన చేయాలనుకుంటారు, కనీస పద్ధతులతోటి పాలన చేయాలనుకుంటారు. కానీ ప్రజలకు ఏదో 5 ఏళ్లలో ఏదో మారిపోతుంది, మొత్తం ఊహించని పరిణామాలు వస్తాయి. ప్రజలకు ఎప్పుడు ఇటువంటి లేనిపోని భ్రమలు ఉండవు. విద్యుత్ కొనుగోలు అంశం తెరపైకి వచ్చింది. సార్కు నోటీసులు ఇచ్చారు మీ డోస్కు, కేసీఆర్కి ఏమైనా వివరణ ఇస్తాడా? లేకపోతే ఏముంది, ఇవ్వకపోతే ఏం చేస్తారులే, నన్ను ఏం చేస్తారులే, 2 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసే తెలంగాణ రాష్ట్రానికి
ఏముంటుంది లేకపోతే అన్న ఆలోచనకు వచ్చి ఉంటాడు. ఏం జరుగుతుంది సార్ విద్యుత్ కొనుగోలు అంశం పైన? నాకు అర్థమైన కాడికి తెలిసిన కాడికి ఎల్ నరసింహారెడ్డి గారి నాయకత్వంలో ఏర్పాటు కాబడినటువంటి విద్యుత్ సంబంధించినటువంటి లావాదేవీలు మొత్తంగా కూడా విచారణ చేయడానికి నియమించిన కమిషన్ అది. దానికి జ్యుడిషియల్ పవర్స్ ఉంటాయి. ఇదేదో ఆషామాషి కాదు. ఇదేదో నా పెళ్లికి పిలిస్తే నా ఇష్టం ఉంటే పోతా, నా ఇష్టం లేకపోతే పోనా అన్నట్టు ఉండదు. ఇది ఖచ్చితంగా ఆయన హాజరు కావాల్సిందే. దాంట్లో ఇంకా సెకండ్ ఒపీనియన్ ఉండదు. నువ్వు 9.5 ఏళ్ళు ఉన్నావా, తెలంగాణ జాతిపితవా, గాంధీవా, లేకపోతే భగత్ సింగ్వా, లేకపోతే అంబేద్కర్వా, పూలేవా, మార్క్స్వాలి, నిన్న ఇవన్నీ అవసరం లేదు. నీకు ఒక ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో జరిగినటువంటి ఆ విద్యుత్ కొనుగోళ్లకు సంబంధించిన అంశం మీద విచారణ కమిషన్ ఏర్పాటు కాబడింది. దాంట్లో అవినీతి అక్రమాలు జరిగినాయని అనేక మంది, అసలు ఇప్పుడు ఈ కాంగ్రెస్ పార్టీ అయినా రేవంత్ రెడ్డి ఇవాళ కమిషన్ విచారణ చేసింది. కానీ మనం 2015 నుంచి మాట్లాడుతున్నాం. మీరు నేను మనలాంటి వాళ్ళందరం, ప్రజా సంఘాలు అయితేంది, ఉద్యమకారులు అయితేంది, లేకపోతే బుద్ధిజీవులైన వాళ్ళు అయితేంది, తెలంగాణ పిచ్చున్నోళ్ళు అయితేంది, వీళ్ళందరం 2015 నుంచి ఈ విద్యుత్ కొనుగోలుకు సంబంధించినటువంటి ఒప్పందాల్లో జరుగుతున్న అవినీతి మీద, కిట్పో మీద మనం ఆ రోజు నుంచి మాట్లాడుతున్నాం. వీళ్ళేదో దొంగలు పడ తర్వాత ఏదో అయినట్టు, వీళ్ళు దొంగలు పడ్డ 6 నెలల కుక్కలు మురిగినట్టు వీళ్ళు ఏదో విచారణ కమిషన్ ఇప్పుడు వేసింది. కానీ మనం ఎప్పటి నుంచి మాట్లాడుతున్నాం? కాంగ్రెస్ పార్టీ అయినా బీజేపీ అయినా ప్రజల యొక్క డిమాండ్కి అనుకూలంగా వీరు దీని మీద మేము మా ప్రభుత్వం వస్తే మేము విచారణ చేస్తామని ఆ రోజు హామీ ఇచ్చింది. కాబట్టి ఇప్పుడు ఏదో చేస్తుండ్రు. కానీ ఇది ప్రజల డిమాండు. ఇది రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ లేకపోతే ఇంకొకరు చేసింది కాదు. 22,000 కోట్ల రూపాయల అప్పు ఉన్నటువంటి విభజన జరిగినప్పుడున్న అప్పు 83,000 కోట్ల రూపాయల వరకు చేరింది. ఇది వాస్తవం. ఇది గణాంక వివరాలతోటి కూడిన సమాచారం. ఇది నేను మీరు చెప్పేది కాదు. మరి ఇంత పెద్ద మొత్తంలో పెరగడానికి, అప్పు పెరగడానికి కారణం ఏంటిది? నెంబర్ 1. నెంబర్ 2, ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితులలో విద్యుత్ కొనుగోళ్లకు ఒక యూనిట్కి మీరు అంత డబ్బు పెట్టి కొనాల్సిన అవసరం ఏమొచ్చింది? డిమాండ్ ఎంతుండే? ఇక్కడ డిమాండ్ ఎంతుండే రైతులది, మీరు కొనుగోలు చేయాల్సిన అవసరం ఎంతుండే? మీరు అసలు ఆ బిడ్డింగ్ చేసినప్పుడు మీరేమైనా ఓపెన్ బిడ్డింగ్ చేసిండ్రా? ఎన్ని బిడ్డింగ్లు, ఎంతమంది అక్కడ దాంట్లో పాల్గొన్నారు? ఏ రేట్ ఇచ్చిండ్రు? ఏ రేట్ వచ్చింది? అసలు వీటన్నిటితో పాటు తెలంగాణ అవసరాన్ని తీర్చడానికి తెలంగాణలో ఉన్న ప్రాజెక్టు, అది నాగార్జున సాగర్ కావచ్చు, శ్రీశైలం కావచ్చు, అది లేకపోతే కొత్తగూడెం కావచ్చు, రామగుండం కావచ్చు, సింగూరు, సీలేర్లు కావచ్చు, ఏదైనా కావచ్చు, తెలంగాణలో ఉత్పత్తి అవుతున్నటువంటి ప్రభుత్వ విద్యుత్తు అవసరాలు తీర్చే అవకాశం లేకుండానా కొనుగోలు అవసరం ఎందుకు ఏర్పడ్డది? దేనికోసం ఏర్పడ్డది? ఈ మొత్తం విచారణ చేయడానికి ఆ కొనుగోలు సందర్భంలో బయట రాష్ట్రాల నుంచి కొనుగోలు చేసినానికి ఏ విధంగా మీరు పర్ యూనిట్ చొప్పున ఎంత కాస్ట్ ఆఫ్ ప్రైస్ మీరు రేజ్ చేసిండ్రు, ఇక్కడి నుంచి కొన్నదానికి ఎంత ఇచ్చిండ్రు, అసలు ఈ మొత్తాన్ని విచారణ చేసే బాధ్యత. అయితే కేసీఆర్కి ఎందుకు నోటీసులు ఇచ్చిండ్రంటే, కేసీఆర్ ఇది క్యాబినెట్ తీర్మానం కాబట్టి, క్యాబినెట్ చీఫ్ ఎవరైతారు? కేసీఆర్ కాబట్టి ఆయన ఒక ముఖ్యమంత్రి. ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రి కాకపోతే కేసీఆర్కి ఎందుకు నోటీసులు ఇస్తారు? ఇవాళ నోటీస్ ఎందుకు ఇచ్చాడు? ఆయనకి ముఖ్యమంత్రి కాబట్టే ఇచ్చాడు. 9.5 సంవత్సరాలు ప్రజల సొమ్ముతోటి, ప్రజల కష్టార్జితంతో, ప్రజలు కట్టిన ట్యాక్సులతోటి నువ్వు ముఖ్యమంత్రి హోదా బాధ్యత నిర్వహించినావు కాబట్టి, సుఖభోగాలు అనుభవించినావు కాబట్టి. అరే ఎవరో వస్తే, నీ బంధువు వస్తే కూడా ప్రభుత్వ ఖర్చు పోయింది కదా. ఎవరో బంధువు, నీ స్నేహితుడో, వారి ఇంట్లో ఏదో చిన్న శుభకార్యం జరిగితే కూడా 100 మంది పోలీసు వాళ్ళు, 10ల సంఖ్యలో కార్లు, లేకపోతే హెలికాప్టర్లు, ప్రభుత్వ ఖర్చు తిరిగినావు కదా. కానీ అప్పు చేసిన అయినా తప్పు చేసిన అయినా వివరణ ఇచ్చే కెపాసిటీ కేసీఆర్ లేదనుకుంటారా మీరు? ఉంటే వచ్చి చెప్పాలా? మేము ఉన్నదనే అనుకుంటాను, లేదని ఎందుకు అనుకుంటాం? అయ్యా నాయన ఓ కేసీఆర్ గారు, మీరు మీ అంత వీరుడు, శూరుడు, ఇంకా భీముడు, అర్జునుడు ఇవేమి ఉన్నాయో
అవన్నీ పక్కన పెట్టినా కానీ మీరైతే చాలా గొప్ప మనిషే, మేము కాదంటలేము. ఆ గొప్ప మనిషి కాబట్టే నువ్వు వచ్చి విచారణకు హాజరయ్యి నీ గొప్పతనం ఏందో చూయించుకోమని అంటున్నావు. ఇప్పుడు నువ్వు ఆయన నేరస్తుడు అని అన్నావా, లేకపోతే ఆయన ఏమన్నా దోషి అని అన్నావా? ఏమన్నావు మనం? ఎవరన్నా అన్నారా? కాళోజీ టీవీ తరపున రాము ఏమన్నా అన్నాడా? ఓ ఉద్యమ సహచరుడు అని కాదీన్నే అన్నాడా? ఆయన ఇప్పుడు దోషి అంటలేము, నిర్దోషి అంటలేము, ఆయన అక్యూజ్డ్ అంటలేము, ఏమంటలేము. 9.5 సంవత్సరాల్లో నీ పాలనలో నువ్వు విద్యుత్ కొనుగోలు చేసినావు, వాళ్ళకి డబ్బులు ఇచ్చినావు. ఈ అంశానికి సంబంధించి తెలంగాణకు నువ్వు చేసిన గొప్ప పని ఏందో వచ్చి చెప్పుకుంటున్నావు. ఇప్పుడు ఒకవేళ వివరణ ఇవ్వకపోతే, ఈరోజు చివరి గడువు, వివరణ ఇవ్వకపోతే నెక్స్ట్ ఎట్లా ఉంటుంది సార్? అరెస్ట్ చేసే అవకాశం, లేకపోతే మీరు జ్యుడిషియల్ పవర్ ఉంటుందని అంటా ఉన్నారు కాబట్టి, సో వాళ్ళే తీసుకెళ్లి విచారించే అవకాశం ఉంటుందా? ఖచ్చితంగా ఉంటుంది. నేను అనుకుంటా ఇవాళ ఒకవేళ రాకున్నా కానీ ఆయన ఏదో కారణం చెప్పి నాకు 3 రోజులు గడివి, 5 రోజులు గడివి అనేదో అడుగుతుండొచ్చు, కాదనిలే మనం. అడిగితే ఇప్పుడు గతంలో ఒక ఛాన్స్ ఇచ్చారు, మళ్ళీ ఒకవేళ లాస్ట్ ఛాన్స్ అని ఒకవేళ 2 రోజులు 3 రోజులు ఛాన్స్ ఇస్తే ఇవ్వచ్చు. ఇవన్నిటికంటే ముఖ్యంగా ఇప్పుడు ఆయన గత కొద్ది రోజులుగా ఆయన రిటైర్డ్ జడ్జెస్తో మాట్లాడుతున్నాడు, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో ఉన్న నిపుణులతో మాట్లాడుతున్నారు, కాంట్రాక్టర్లతో మాట్లాడుతున్నాడు, లేకపోతే చార్టర్డ్ అకౌంటర్లతో మాట్లాడుతున్నాడు. నువ్వు ఇన్ని మాట్లాడి ఇంత తెలుసుకున్న తర్వాత అసలు 60,000 పుస్తకాలు చదివినా నా అంత తెలికలో లేడన్నోడికి ఇంత సమస్య ఎందుకు అంటున్నా. సో తప్పదు అంటారు ఇక కేసీఆర్ ఇరకాటంలో పడడం తప్పని పరిస్థితి అంటారు. ఇక నేను ఇరకాటం అనే పదం కూడా వాడతలేను. నేను ఏమంటున్నా అంటే మా ఉద్యమ సహచరునికి మీరు చేసిన గొప్ప పని ఏదైతే ఉందో, ఒక్క నిమిషం కరెంటు పోకుండా తెలంగాణని 24 గంటలు వెలుగు దీవెనలని, వెలుగు స్వప్నాలను చూపించాలని ఏదైతే అన్నావో అదే పోయి అక్కడ చెప్పు. మీరు చేసిన గొప్ప పనే, మంచి పనే అక్కడ పోయి చెప్పుకుంటూ తప్పేంది? అక్కడ ఏమి వాళ్ళు అవమానపరచరు, అవమర్యాద చేయరు. మాజీ ముఖ్యమంత్రి వచ్చిండని, తెలంగాణ రాష్ట్ర సాధకుడు వచ్చిండని గౌరవిస్తారు కదా. నీకేమి తక్కువ చేస్తారా? నేను ఒక నేరస్తుని అయితే పిలుస్తలేరు, ఒక విచారణ కోసం నిన్ను పిలుస్తున్నారు. ఎవరినైనా పిలుస్తారు. ఇప్పుడు మమ్మల్ని కూడా అప్పుడప్పుడు కొన్ని విషయాలు పిలుస్తారు, మేము పోయి చెప్తలేమా? చెప్పడం తప్పేముందాడా? నీ గొప్పతనాన్ని చెప్పుకోవడానికి నీకే ఈ ప్రభుత్వం ఒక వేదిక ఇచ్చింది, దాన్ని వినియోగించుకో. సార్, మీరు ముందుగా పిలుచుకునే రాము కేటీఆర్ కూడా నోటీసులు ఇచ్చారు, హైకోర్టు నోటీసులు ఇచ్చింది, ఆయన ఎన్నిక చెల్లదంటూ. సో కేకే మహేందర్ రెడ్డి పిటిషన్ వేసిండు. సో దానికి సంబంధించి కూడా నోటీసులు ఇచ్చారు. వాళ్ళ కొడుకు ఇమాన్స్ ఎవరైతున్నారు, సో మీ కొడుకు ఇంత తక్కువ సమయంలో ఇన్ని ఆస్తులు ఎట్లా సంపాదించుకోగలడు అనే అంశం పైన ఆయన కూడా నోటీసులు ఇచ్చినారు. సో ఏదైనప్పటికీ కల్వకుట్ల కుటుంబం ఒక ఉచ్చులో పడబోతున్నట్టు మీకు అనిపిస్తా ఉందా? నేను అనుకోవడం ఇటువంటి ఇంకా చాలా వస్తాయి, ఇది ఆరంభమే. ఎపిసోడ్ వారీగా వచ్చిపోతా చాలా వస్తాయి ఇంకా సంవత్సర కాలంలో. ఇది 1 డే సిరీస్, 1 డే మ్యాచ్ కాదు, ఇది టెస్ట్ మ్యాచ్. ఇది నడుస్తూనే ఉంటది. ఇది నేను అనుకుంటే ఇంకొక 1 year నడుస్తుంది ఇట్లనే, వెబ్ సిరీస్ తరహాలో. అంతే. ఒకటి ఎలక్ట్రిసిటీ వస్తుంది, లేకపోతే కాళేశ్వరం వస్తుంది, లేకపోతే లిక్కర్ వస్తుంది, లేకపోతే ఇంకా ఏదో చాలా రకాలైనటువంటి ఏవైతే వీళ్ళు ఇచ్చినటువంటి వీళ్ళు చేసిన పనులు ఉన్నాయి కదా. భూములు తక్కువ ఉన్నాయా? హైదరాబాద్ చుట్టూ ఉన్నటువంటి భూములు కొన్ని వేల కోట్లు, ₹1 అప్పు తెచ్చుకోకుండా ప్రభుత్వాన్ని నడపగలిగే అంత విలువైనటువంటి భూములు దారాదత్తం చేసినవి ఉన్నాయి. వాటన్నిటిని ఎందుకు ఒప్పుకుంటారు? ఒప్పుకుంటారా? అనేక రకాలైనటువంటి వాళ్ళ మీద ఆరోపణలు ఉన్నాయి. అయితే ఇవన్నీ కూడా ఏమంటున్నా అంటే, ఇవన్నీ వాళ్ళు ఎదుర్కొని మీ మీద పడ్డటువంటి ఏవైతే మరకలు ఉన్నాయో శుభ్రం చేసుకోండి, మీకే లాభం. ఇప్పుడు నా మీద ఏదన్నా మరకలు అయితే, ఏదన్నా దుమ్ము ధూళి పడితే నేను స్నానం చేసుకుంటే నాకు లాభమా, నీకు లాభమా? నాకే కదా లాభం, శుభ్రంగా అయితే కదా. అరే 1 సంవత్సర కాలం ఈ పని చేసుకోండి. బట్టలు ఉతుకోం మనం, వేసుకునే బట్టలు మళ్ళీ ఉతుకునేది వేసుకునేది. అరే 9.5 సంవత్సరాలు పరిపాలన చేసినావు,
ఇవాళ అవి మాసిపోయినందుకు నువ్వు ఉతుక్కో, తప్పేంది? ఓకే, కానీ కొంత వెనుక ముందు ఏదో ఒక రోజు ఇబ్బందుల్లో పడుతుంది అనిపిస్తుందా చేసే తప్పుదాల విషయంలో? ఏదో ఒక రోజు కొంత వెనుక ముందు ఏమన్నా ఇబ్బందులు పెద్దలు చెప్తారు చూడు, ఎవరు చేసుకున్నందుకు వానికి అంత అవుతుంది రాని. వాళ్ళు తప్పులు చేయకపోతే వాళ్ళే చరిత్రలో గొప్పగా నిలబడతారు. ఎదుటి ఎవరైతే వాళ్ళ మీద తప్పులు చేసిండని విచారణకు పిలిపించి వాళ్ళని బాధ పెట్టాలనుకున్నారో వాళ్ళే బదనాం అవుతారు. ఓకే ఓకే, ఎనీవే థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో ఈ తెలంగాణ ఉద్యమకారుడు గాదే ఇన్నయ్య గారితో స్పెషల్ ఇంటర్వ్యూ చూస్తుంది కాలేజ్ టీవీ. థ్యాంక్ యూ సో మచ్.